ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. మహాలక్ష్మి మరో మైలురాయి. ఆర్టీసీ బస్సులల్లో 200 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు. అమ్మర కొడుక, 200 కోట్ల మంది ఎక్కిరండి ఇప్పటిదాకా. అంటే ఒక మనిషి 100 సార్లు ఎక్కొచ్చు, 10 సార్లు ఎక్కొచ్చు, ఎక్కనోళ్ళు ఎక్కగానే పోవచ్చు. కానీ టికెట్లు తీసుకున్న వాళ్ళు దగ్గర ఏంది 200 కోట్లు అంట. ఆర్టీసీ బస్సులో ఏది ఉచిత ప్రయాణాలు పెట్టిన కానీ మహిళల ముచ్చట చెప్తున్నా. మహిళలు ఇప్పటి వరకు 200 కోట్ల సార్లు టికెట్ కొట్టిరంట. ఇంకా చూడు కథ. అందులో ఒక్కొక్కరు 10 సార్లు ఏంది 100 సార్లు కాదు. పెట్టిన దారి నుంచి ఈ రోజు దారు ఇప్పటి వరకు కూడా ఎక్కిన వాళ్ళు ఉండొచ్చు. రోజువారీగా పనిపోతలు ఏం చేస్తారు, ఉద్యోగాలు చేస్తారు అట్లా. మహిళా ప్రయాణికులకు 6,700 కోట్ల రూపాయలు ఆదా చేసిరంట తెలంగాణ గవర్నమెంట్లో. అమ్మ మీకు దండం పెట్టాలా స్వామి. 6,700 కోట్ల రూపాయలు ఆదా చేసిరా. ఏడ ఉండొచ్చి 6,700 కోట్ల రూపాయలు. మామూలు ముచ్చట కాదు ఇది. సంస్థ అధికారులు సిబ్బందికి పొన్నం ప్రభాకర్ సారు ప్రశంసలు కురిపించిందట. నేడు డిపోలు బస్ స్టేషన్ల ముందర డీజేలు పెట్టుకొని సంబరాలు చేస్తున్నారట. ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు. గిదే ముచ్చటని పొద్దుగాల మా ఛానల్లో మార్నింగ్ న్యూస్లో చదివినాం. చదివితే అందులో జనాలు పెట్టిన కామెంట్లు గవే చెప్తా, ఎక్కువ ఏం చెప్పను. ఇక ఈ వీడియోలో జనాలు పెట్టిన కామెంట్లు ఏమేమి పెట్టిరు, ఆ తర్వాత మీరేం కామెంట్ పెట్టాలనేది ఇక మీరు నిర్ణయించుకోవాలి. ఏమంటారు అంటే, రగన్న ఈ ఉచిత బస్సు అనేది మహిళలకు పెట్టమన్నోడు ఎవడాడు, ఎవరన్నా అడిగిరా అని అడిగిండు ఒక పెద్ద మనిషి. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర మహిళలు మాకు ఉచితంగా బస్సు కావాలని ఏ ఒక్క మహిళను అడిగిందా? అడగలే. కానీ తెలంగాణలో విద్యా వైద్యం కావాలని అందరు మహిళలు అడిగారు, అందరు పురుషులు అడిగారు. కానీ విద్యా వైద్యం మాత్రం ఫ్రీ రాదు, అడగని బస్సు మాత్రం ఫ్రీ వచ్చింది. అవునా కాదా? ఎంత? 6,700 కోట్ల రూపాయలు ఆదాయనే అంట. మరి ఏడా ఆదాయనే ఏమో నాకైతే తెలియదు. కానీ ఒక పెద్ద మనిషి పెట్టిండు. ఈ బస్సు ప్రయాణం అంటే అంత పుణ్యానికి వస్తుందా, పుక్కడ జరిగే వ్యాపారం అని పెట్టిండు ఒక ఆయన. అది ఎట్లా పెట్టిండు ఆయన అంటే మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా. ఇప్పుడు బస్సు తయారు కావాలంటే పుణ్యానికి తయారు చేయరు. బస్సు తయారైనాక డ్రైవర్ కావాలంటే పుణ్యానికి రాడు, కండక్టర్ పుణ్యానికి రాడు. బస్సు పోవాలంటే అందులో పోసే డీజిల్ పుణ్యానికి రాదు. అన్ని పశలతో కూడుకునే పనిలే కదా. మరి ప్రయాణం ఉచితంగా చెడికెళ్ళి అవుతుంది. మరి ఏమైనా పశలు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా ప్రభుత్వం వాళ్ళు? ఇప్పుడు ఇలా ఏది ఉత్తగా వస్తుందో చెప్పురి. బస్సు తయారు కావాలంటే కొన్ని లక్షల రూపాయలు కావాలి. డీజిల్ కావాలన్నా, డ్రైవర్ కావాలన్నా, కండక్టర్ కావాలన్నా, దాని నెల మెయింటెనెన్స్ ఏం కావాలి, దాని టైర్ అరుగుదల ఏం కావాలి, ఇవన్నీ ఎడికెళ్ళి అయితే టోల్గేట్లు అయినా బీల్గేట్లు అయినా ఇవన్నీ ఉచితంగా ఇస్తుండొచ్చునా? ఆ రోజుల్లో అప్పట్లో ఆర్టీసీకి ఛార్జీలు కొద్దిగా పెరుగుతుందనగానే ధర్నాలు చేసేది జనాలు. ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాడే ఆర్టీసీ సంస్థ లుక్సాన్లో ఉందని పేపర్ స్టేట్మెంట్లో వచ్చేది. మరి ఇలా పుక్కడికి వస్తున్నాక కూడా మరి ఇంకెంత లుక్సాన్గా అవుతుండొచ్చు రాష్ట్రానికి. ఈ ఆర్టీసీ ఈ మహిళా ఫ్రీ బస్ వలన మహిళలకైనా కానీ లేకపోతే రాష్ట్ర ప్రజలకైనా కానీ ఏమన్నా ఫాయిదా ఉండొచ్చునా? ఉంటే ఎంతమందికి ఉన్నది? ఇప్పటిదాకా ఉచిత ప్రయాణం పెట్టినాక నాటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా బస్సు ఎక్కని మహిళలు లక్షల మంది ఉండొచ్చు తెలంగాణలో. అవునా కాదా ప్రజలారా? ఇప్పటి వరకు బస్సు ఎక్కని మహిళలు ఎంతోమంది ఉండొచ్చు. ప్రతిరోజు కూడా అదే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే కోటీశ్వర్లు కూడా బొచ్చడి మంది ఉండొచ్చు. అవునా కాదా చెప్పుది. మరి ఇలా పేదోళ్ళకు న్యాయం జరుగుతుందా, ఉన్నోళ్ళకి న్యాయం జరుగుతుందా? ఇప్పుడు పేదోళ్ళు అనుకుందాం, పేద మహిళలకు ఆర్టీసీ బస్సుల మహిళలకు ఫ్రీ అని అన్నారు. మరి పేద మహిళ రోజు పోతుండొచ్చునా? ఎప్పుడో 6 నెలలకు నాడు పోతారు ఊరికి. డబ్బు ఉన్నోళ్ళే కదా రోజు తిరిగేది. ఆ పనులు ఈ పనులు డబ్బులు ఉన్నోళ్ళకే ఉంటాయి, ఉద్యోగాలు చేసుకుంటోళ్ళకే ఉంటాయి. ఉద్యోగం చేసుకుంటోళ్ళకి గవర్నమెంట్ జీతం ఇస్తలేదా, ప్రైవేట్ వాళ్ళు జీతం ఇస్తలేరా? మరి వాళ్ళు ఎంతో కొంత ఆర్థికంగా ఉన్నట్టేనే. మరి వాళ్ళకి ఎందుకు ఉచిత బస్సు? మరి గిట్లా అడగొచ్చా ప్రజలారా? ఎంత? 6,700 కోట్ల రూపాయలు ఆయదంటే చక్కదానంగా ఆసుపత్రి కట్టుకోవచ్చు. ఏదన్నా వైద్యం మీద పెట్టురి, విద్య మీద పెట్టురి, ఏమవుతున్నాయి? ఇప్పుడు విద్య మీద పెట్టిరు అనుకో, దగ్గర సంవత్సరానికి 70-80 వేల నుంచి 1,00,000 రూపాయల దాకా ఆదా అవుతున్నట్టు ఒక పేద కుటుంబానికి. అవునా కాదా ప్రజలారా? 70-80 వేల నుంచి 1,00,000 రూపాయల వరకు ఆదా అయినట్టే ఒక సంవత్సరానికి. ఇక వైద్యం మీద పెట్టామంటే ఇక చెప్పలేము. ఇక ఆయమన్న రోగం వస్తే ఒక సూదికే కావాలి 50-60 వేలు. అవునా కాదా? మరి గసవంటి సూదులు కానీ గోళీలు కానీ
మరి దవాఖానాలలో ఫ్రీగా ఇచ్చి వైద్యం మొత్తం ఫ్రీ చేస్తే ఇవాళ ఈ దరిద్రం ఉంటుందా? జనాలకు ఏం కావాలి? విద్య, వైద్యం, ఉపాధి, రైతులకు ఏమన్నా పెట్టుబడులకు సాయం చేసుడు, ఏమన్నా పని చూపించి ఉపాయం చేస్తే ఇక మీరు ఉచితం ఇవ్వాల్సిన పని ఎక్కడ చెప్పురు నాకు అర్థం కాదు. కానీ వాళ్ళే ఇస్తారు కదా ఉచితంగా. ఏమైనా కావాలంటే రైతులే ఇస్తారు, ప్రజలే ఇస్తారు. ప్రజలకు కావాల్సినవి పక్కకు పెట్టి కొంతమందికి కావాల్సినవి ఏమో ముందర పెడితే ఎట్లా పడేసేస్తారు చెప్పురు. ఇక ఇవన్నీ పొద్దుగాల మార్నింగ్ న్యూస్లో కామెంట్లు పెట్టిన జనాలు పెట్టిన కామెంట్లే. ఇక గిట్లా ఇక కొంతమంది అంటారు. ఒక ఆయన కామెంట్ పెట్టిండు, అన్న మేము పైసలు పెట్టి టికెట్ కొనాలి, మేము పైసలు పెట్టి టికెట్ కొంటే హైదరాబాద్కి వెళ్ళి సూర్యాపేట పోయిందాకా నిలబడే ఉండాలంట పాపం. హైదరాబాద్కి వెళ్ళి సూర్యాపేట పోవాలంటే దగ్గర 2.5 గంటల టైం పడుతుంది బస్సులో. 2.5 గంటల సేపు నిలబడే పోవాలి ఆయన. ఈ టికెట్ తీసుకోదు అయినా కానీ ఏది ఫ్రీ టికెటే ఉంటుంది కానీ కూర్చుంటుంది. ఏమని అందామంటే మహిళ ఎట్లా అంటాడు? ఈ కూడుక పట్టాలి ఇక పిసుకొని కర్మకెక్తినెవరు ఈ బస్సు అనుకోవాలి. 2.5 గంటలు నిలబడాలంటే అవుతుందా మరి? ఆయన పెట్టిండు కామెంటు. నేనేమో పైసలు ఇచ్చి టికెట్ కొనుక్కొని పైసలు ఇచ్చి నిలబడాలి, ఏ మాత్రం రూపాయి అయినామనేమో జోరుగా కూర్చుంటుందని ఒక ఆయన పెట్టాడు. మరి ఇలా న్యాయం ఓలు జరుగుతున్నట్టు ఇంకొక ఆయన కామెంట్ పెట్టిండు పొద్దుగల వార్తలలో. మేము పని మీద ఆఫీస్కి వెళ్ళాలని హైవే మీద నిలబడితే కొన్ని బస్సులకంట, అంటే కొన్ని ఎక్స్ప్రెస్లకు కొన్ని దగ్గర స్టాప్లు ఇచ్చిరంట. మామూలుగా ఇప్పుడు ఆర్డినరీ బస్సులు అయితేనేమో ప్రతి బస్ స్టాప్ ఉన్న కాడల్లా ఆగాలి. కానీ కొన్ని బస్సులకు ఏంటంటే కొన్ని ఊర్లల్లో స్టాప్లు ఇచ్చిరు, ఆపాలి. వాస్తవానికి ఆ డ్రైవర్ ఏం చేస్తాడు? ఆ డ్రైవర్ కూడా ఆయన మనిషినా, ఎన్నిసార్లు గేర్ వేయాలి తీయాలి, ఆయన ఆడటం ఆయనకు ఉంటుంది కదా. ఒక్క 2 మగవాళ్ళు ఉన్నారనుకో, ఆ రోడ్డు మీద బస్సు వస్తున్నా కానీ బస్సు వస్తుంది కదా ఎక్స్ప్రెస్ అయినా కానీ మా ఊళ్ళు ఆగుతారు చేయడం పెట్టిండు అనుకో, పక్క పోయింటి 2-3 ఆడోళ్ళు ఉంటారు. ఆ డ్రైవర్ ఏమనుకుంటాడు, 3-4 ఆడోళ్ళు ఉన్నారు, ఏమో ఈ ఫ్రీ టికెట్లు ఎక్కించకపోతారు అనుకొని గేర్ పెడుతూనే ఉంటాడు. ఇంకా లెగాయించి తోలుతాడు బండి, ఆడికి బండి ఆగదు. ఇలా పని ఆగమైనట్టే కదా. ఇప్పుడు వీళ్ళు టికెట్ ఇస్తారు కానీ వాళ్ళు ఇయ్యరు. ఆ డ్రైవర్కి ఏముంటుంది? దిగుతోళ్ళు వాళ్ళని ఉంటేనేమో ఆడ బస్సు ఆపుతాడు. ఎక్కటోళ్ళు ఉంటే మాత్రం ఇక నేను బస్సు మళ్ళీ బ్రేక్ దొక్కి క్లచ్ దొక్కి మళ్ళీ ఇదంతా చేసి ఆరడం సలగండి ఈ ఫ్రీ టికెట్కి ఎందుకు వచ్చి ఆడడం అనుకొని గేర్ పెట్టినట్టు పోతూనే ఉంటే ఈ పని ఆగమైనట్టే కదా. పాపం ఆయన కామెంట్ పెట్టిండు, ఆయన బాధ ఎంత వచ్చిందో మరి, ఎంత పని ఆగమైందో. ప్రతిరోజు దగ్గర ఉద్యోగస్తులు చేసుకుంటే వాళ్ళకు 1000 రూపాయల జీతాలు ఉంటాయి. నెలకొస్తార కల 50,000, 60,000, లక్ష రూపాయల జీతాలు తీసుకునే మహిళలు కూడా ఉంటారు. మరి వాళ్ళకు ఫ్రీ అయినప్పుడు వాళ్ళేమో రోజు ఎక్కుతుండే, ఇంతవరకు కూడా బస్సు ఎక్కని మహిళలు ఎంతమందో ఉన్నారు. మరి ఈ ఓలికి న్యాయం జరుగుతున్నట్టు ఇలా ఇప్పుడు కొన్ని పెట్టిరు. మహాలక్ష్మి పథకం కింద అదేంటి గ్యాస్ సబ్సిడీ ఇచ్చిరు. అది సంతోషం, అందరికీ ఎక్కడ వచ్చేది. అది ప్రతిరోజు ఇళ్ళలో గ్యాస్ వాడుకుంటారు, గవర్నమెంట్ని దీవిస్తారు, ఓకే. మళ్ళీ పోతే కరెంట్ అన్నారు. పేదోడైనా ఉన్నోడైనా ఎవరైనా కానీ కరెంట్ వాడుకోవాల్సిందే 200 యూనిట్లు అన్నారు. అది సంతోషం, అయిపోయింది. అవును కదా. మరి బస్సు మరి రోజు ఎక్కుతోళ్ళు ఉన్నారా? రోజు ఎక్కరు కదా. మరి ఇంట్లో ఓళ్ళకి న్యాయం జరుగుతున్నట్టు పెట్టమని అడిగినోడు కూడా అని ఒక ఆయన మంచిగా కామెంట్ పెట్టి, నిజంగానే ఫ్రీ బస్సు పెట్టమని అడిగిన మహిళలు ఎవరన్నా ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఎక్కడికి పెట్టిరని ఒక ఆయన అన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడంటే సీనియర్ సిటిజన్స్కి మాత్రం పెట్టిరు ఫ్రీ బస్ అని పెట్టిరు. సంతోషం. సీనియర్ సిటిజన్స్ పెడితే ఇక డోకు ఉండదు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెడితే అదొక సందం ఉంటుంది. లేదంటారా, ప్రతి ఇంటికి అయితే చదువుకునే పిల్లలు అయితే ఉంటారు, కాలేజ్ చేసే వాళ్ళు అయితే ఉంటారు. కాలేజ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, ప్రతి ఇంటికి లేకున్నా కానీ ఎక్కువ ఇళ్ళలో ఉంటారు కదా, వాళ్ళందరికీ బస్ పాసులు పెట్టరాదు, ఫ్రీగా సరిపోతుంది కదా. లేదు, ఇంకొక పెద్ద మనిషి పెట్టిండు కామెంటు. ఏమని పెట్టిండు? కనీసం సగం ధరన తీసుకోరా నాయన, పాడైపోయిన రాష్ట్రం మొత్తం అప్లపాలయ్యే కాలం వచ్చింది, సగం ధరన తీసుకోరా అని అన్నాడు. ఎందుకన్నాడు ఆయన అంతగానం అంటే, ఇప్పుడు బస్సు తయారు చేసేందుకు తయారీకి ఏమైనా ఫ్రీగా తయారవుతుందా? దాని టైర్లు ఫ్రీగా వస్తాయా, లేకపోతే దాంట్లో పోసే డీజిల్ ఫ్రీగా వస్తుందా, డ్రైవర్ ఫ్రీగా వస్తాడా, కండక్టర్ ఫ్రీగా వస్తాడా, నెల దాని మెయింటెనెన్స్ ఖర్చు ఏమవుతుంది? మరి ఇవన్నీ ఫ్రీగా వస్తాయా? ఏడికెళ్ళి అవుతుంది చెప్పురు. మరి 6,700 కోట్ల రూపాయలు ఆదాయం అయినాయి అంటున్నారు. మరి 6,700 కోట్ల రూపాయలు పెట్టుకుంటే చక్కదనంగా ఆసుపత్రులు కట్టుకోవచ్చు, కాలేజీలు కట్టుకోలేమా? జనాలకు ఏం కావాలి? విద్య, వైద్యం, ఉపాధి ఇలాంటివి వస్తే దాదాపుగా ఎక్కువ ఫ్రీ ఆడికి ఆశపడరు. అవునా కాదా ప్రజలారా? మార్నింగ్ న్యూస్లో చదివితే గిదే ముచ్చట కామెంట్ చెప్పి ఇవ్వాలి. అయ్యే కామెంట్లను చెప్పే ప్రయత్నం చేసిన, అంతే తప్పితే మిగతాది ఇంకా నేను నా సొంతంగా చెప్పింది ఏది లేదు. ఇవాళ చెప్పిన ముచ్చట అయితే గట్టిగా ఉన్నది. ఫ్రీగా బస్సు ఇవ్వమని అడిగినోడు ఎవడు లేడు దాదాపుగా. మళ్ళీ ఇంకొక ఆయన కామెంట్ పెట్టిండు, ఫైనల్గా చెప్తా. ఇప్పటికిప్పుడు కనుక తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు
మహిళలకు ఫ్రీ బస్సు తీసేస్తే ఇలా అధికారం పోతుంది. ఈ అధికారం కోసం ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పలపాలు చేస్తున్నట్టే కదా. మీరు ఇస్తే ఇంకా ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి, ఎంత గొప్ప పథకం పెట్టినది ఇందిరమ్మ ఇల్లు. సంపూర్ణంగా ఇవి ఈ రాష్ట్రంలో ఎప్పటికీ మిమ్మల్ని ఆజ్ చేస్తారు. అయ్యేది రేషన్ కార్డులు ఉన్నాయి, సంపూర్ణంగా ఇరి ఎప్పటికి ఆజ్ చేస్తారు. రైతులు ఉన్న రైతుల రుణమాఫీలు సంపూర్ణంగా ఇరి ఎప్పటికి ఆజ్ చేస్తారు. లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇరి ఎప్పటికి ఆజ్ చేస్తారు. ఉపాధి కల్పిరి ఎప్పటికి ఆజ్ చేస్తారు. గది కానీ ఈ ఉచిత బస్సులు పాడు కానీ ఈ ఉచిత బస్సులు పెట్టి లేని పంచాయలు ఎంతమంది పంచాయలు కాలేదు ఉచిత బస్సు పుణ్యమాట ప్రజలారా, అవునా కాదా చెప్పుది. లేమ్మా అంటే ఓ బాధ ఆమెతోటి నేను ఎంత ఫ్రీ టికెట్ తీసుకుంటే మాత్రం నన్ను లేపుతావు, నువ్వు ఎట్లా లేపుతావు, నీ ఆడపోయి కూసపో నిలబడి లేకపోతే లేదు బస్సు మాదన్న కాడికి వచ్చింది కాలం. ఉత్త పుణ్యానికి బస్సులలో పంచాయతీ పెట్టింది ఏదైనా ఉందంటే ఏగో ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం అయితే ఉన్నది పక్క. అందులో కొంతమందికి న్యాయం జరిగితే జరుగుతుండొచ్చు, కానీ దాని వలన ఆర్టీసీకి అయినా కానీ ప్రజలకైనా కానీ ప్రభుత్వానికైనా కానీ లుక్సానే తప్పితే పాయిద అయితే లేదు. ఎందరో మహిళలు అన్న ముచ్చటే తీసేయరి బస్సు, ఫ్రీ బస్సు తీసేయరి. ఫ్రీ బస్ వచ్చిన కాంచి మహిళలకు ఇలువ లేకుండా పోయిందని అంటారు. తీసేస్తేనేమో ప్రభుత్వం పడిపోతాను పెట్టి, తీసేయకుంటేనేమో పంచాయతీ అవుతుండే. 6,700 కోట్లు అయితే ఇంకొక ఆడంగిడంగా ఇంకా 2-3 నెలలు అయితే ఏకంగా 10,000 కోట్లు అవుతాయి. 10,000 కోట్లు పెడితే రేపన్నాడు దేనికన్నా ఎక్కడ రాకపోయినా ఎవరికన్నా 10,000 కోట్ల రూపాయలు పెట్టుకుంటే హాస్పిటల్ చక్కదాని హాస్పిటల్ కట్టుకోవచ్చు కదా, కాలేజీలు కట్టుకోవచ్చు కదా. మరి ఏ రాదు ప్రభుత్వం వాళ్ళు మమ్మగానే ఉత్త పుణ్యానికి జనాల సొమ్ముతో ఆగం చేయకూడదు. మీరు చేసే పథకాలు అయితే ఏది ఉన్నాయో అవిటిని అమలు పరచడం వల్ల చాలా విఫలం అవుతున్నట్టు కొడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. అవునా కాదా ప్రజలారా? నేను చెప్పిన ముచ్చట అబద్ధం ఉంటే మీరు బరాబరుగా కామెంట్ చేయదు, నష్టం లేదు నాకు. ఉంటా మరిగా.